ఏంటి భయ్యా నాగాసేన ఇంకా అడ్రస్ లేదు? వాళ్ళకు నా దగ్గరికి రావడానికి ఎన్ని గుండెలరా? ఆఫ్టర్ ఆల్ ఈ బార్ క్వీన్ కోసం మా వాళ్ళని కొడతారా? हे सोना मेरा पास आना एक हे, तुम लोग बाहर जाओ रे, मैं साली को देख लूंगा। ये साली बहुत चलता है ना तुझे। ठहरो, तुम्हें दिखा लूंगा। ఆ చోరీ దాన్ని మీరే తీసుకెళ్ళండి, నన్ను మాత్రం వదిలేయండి. ఇంకొకసారి అమ్మాయిని ఏమన్నా అన్నావనుకో నా కొడక మూతి పగిలిపోద్ది. చెత్త నా కొడక. అమ్మాయిల్ని బలవంతంగా తీసుకొచ్చి బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నాడు కదరా రాస్కెల్. బార్ లో ఉండే అమ్మాయిలతోటి బిజినెస్ చేయడానికి అగ్రిమెంట్ ఏమన్నా తీసుకున్నావరా? బిఎఫ్ఎల్ తీసే నా కొడక. రేపటి నుంచి అమ్మాయిల్ని పట్టుకోవడానికి ఇక్కడి నుంచి నీకు ఈ చెయ్యి ఉండకూడదు. కాలు కూడా ఉండకూడదురా. రండి. కూర్చోండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఈ రోజు కనుక మీరు రాకపోతే నా బతుకు ఏమైందో ఏంటో. ఏడవద్దురు కానీ మేము వెళ్తాం. వెళ్ళకండి, వంట చేస్తాను, భోజనం చేసి వెళుదురు గాని. భోజనం గిజనం ఏవద్దు, రారా మనం వెళ్దాం. మీరు కూర్చోండి, అరగంటలో భోజనం రెడీ చేస్తాను. తీసుకోండి, భోంచేయండి. పని చేయడం చేత కదా కానీ పందుల్లాగా తింటున్నారు. చెత్త నా కొడకలారు, చెత్త నా కొడకలేండి. దొంగ నా కొడకలారు. మా జీవితంలో ఎవరూ మాకు ఈ విధంగా అన్నం పెట్టలేదు. అమ్మా నాన్న? మాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. మేమిద్దరం పుట్టినప్పటి నుండి అనాథరం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగా గొడవ పడేవాళ్ళం. హోటల్లో, జైల్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకునేవాళ్ళం. మేము భోజనం చేయాలంటే ఇంకొకరిని కొట్టి ఆ సంపాదనతో భోజనం చేసేవాళ్ళం. మాకు ప్రేమ ఆప్యాయతలు తెలియటం జీవితంలో ఇదే మొదటిసారి. ఇంతవరకు తెలీదు. మేం మనశ్శాంతిగా కూర్చొని భోంచేయటం కూడా ఇదే మొదటిసారి. సరే సరే, ముందు భోంచేయండి.
మెల్లగా మెల్లగా. భోజనం పెట్టేవాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టకపోతే ఎవరూ సరిగా భోజనం చేయరు. పెట్టేవాళ్ళకి ప్రేమ ఆప్యాయత ఉండాలి. ఆ విధంగా మాకెవరూ పెట్టలేదు. ఈరోజు నీలో చూస్తున్నాం. రేయ్, ఊరికే మాట్లాడుతూ కూర్చుంటావా లేకపోతే భోజనం చేస్తావా? రాణి, నువ్వెందుకు ఆ బార్లో పనిచేస్తున్నావు? రాణి, ఎందుకు ఏడుస్తున్నావు? రేయ్, నువ్వు పెద్ద తలతిక్కోడురా. నవ్వుతూ ఉన్నదాన్ని ఏడిపించేశావు. లేదు, అందుకు కాదు. నాకు మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ గుర్తుకొస్తున్నారు. అందుకని ఏడుస్తున్నాను. నానా? మమ్మల్ని వదిలేసి వేరే దాంతో వెళ్ళిపోయాడు. ఆ? నేను పంపించే డబ్బుతోనే అమ్మ ఇల్లు గడుపుతోంది. తమ్ముడు, చెల్లెలు, స్కూల్ ఫీజు అన్ని దానిలోనే. నా గోడంతా వినిపించి మీకు మనశ్శాంతి లేకుండా మీ మూడంతా పాడు చేశాను. మీరు భోంచేయండి. రేయ్ నాగా, ఏంట్రా? ఇట్రారా నువ్వు. ఏంటో చెప్పరా. ఇట్రారా నువ్వు. ఆగరా, వస్తున్నాను. ఏంట్రా? చూడు నాగా, హైదరాబాద్ ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా ప్లెజెంట్గా ఉంది, కానీ నాకు మాత్రం రాణియే గుర్తొస్తుంది. నువ్వు నమ్ముతావో లేదో కానీ మనం హైదరాబాద్ వచ్చిన తర్వాత రాణి ఇంటికెళ్ళినప్పటి నుంచి నా మనసుకు నాకేదో అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే ఆ రోజు వాణ్ణి బాటిల్తో తల పగలగొట్టింది నేను. దేవుడి మీదొట్రా, అమ్మాయిల విషయంలో రాణి నా రూటే మార్చేసింది. పాపం రాణి తన తమ్ముడు కోసం, చెల్లెల కోసం బాగా కష్టపడుతుందిరా. ఆ అమ్మాయికి ఎలాగైనా మనం తప్పకుండా హెల్ప్ చేయాల్సిను. పృథ్వీ, ఏంటిది? సిటీలో రౌడీజం ఎక్కువైంది. ఎక్కడున్నారు నాగా, సీను? వాట్ ఆర్ యు డూయింగ్? ఐ సే. హలో సార్, అది సార్ అది నడవరా. ఏమిట్రా పిల్లి నడక? నడు. నడవరా అంటే నడు బే. చెప్పరా, ఎక్కడ్రా నాగస్సీను? నాకు తెలుసు సార్. చెప్పు, చెప్పరా, చచ్చిపోతాం. చెప్పరా నా కొడక. కొట్టుకోండి సార్. ఎక్కడ్రా వాళ్ళు? నాకు తెలుసు చెప్పరా, ఎక్కడ్రా నాగస్సీను? చెప్పరా నా కొడక, చెప్పరా. చెప్పరా. చెప్పరా, తెలీదా? తెలీదా నీకు? చెప్పురా. చెప్పరా. ఎక్కడ్రా నాగా? చెప్పరా. తెలీదా మీకు? తెలీదరా? చెప్పండ్రా. ఎక్కడ్రా వాళ్ళు? చెప్పరా. చెప్పరా, నీ అబ్బ చచ్చిపోతావు. సరే సార్, వదలండి సార్. ఎక్కరాలే ఎక్కరాలే చెప్పరా నా కొడకలారా, ఓయ్ లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. పోలీసు వాళ్ళు మా పోరగాళ్ళను అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే మా పోరగాళ్ళు నా కళ్ళ ముందుండాలి. ఏయ్, ఎక్కువగా మాట్లాడొద్దు. నేను చెప్పింది చెయ్యి, లేకుంటే ఖతం చేస్తానంతే. ఆ
వదిలియా ఏదో మటర్లు చేసి పట్టుకునేవా ఇదుడు 4 రోజులు బయటకు వచ్చేస్తాను నేను. రేయ్ నడురా, నీకు చాలా ఉందే. నేను తలుచుకుంటే నువ్వు సంసారానికి పనికి రాకుండా చేస్తాను. ఏ లాయరా, ఆ జడ్జి ముందు నా పరువు అంతా తీసినావు కదయ్యా. నేను ఆయన జిగిరి దోస్తులం కాబట్టి సరిపోయింది. నీతో పెట్టుకుంటే గూటిచ్చినావు కదయ్యా. ఏం మడిసివయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావయ్యా? రే రామా, అక్క. వాళ్ళు ఎక్కడ్రా? అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటకా. జడ్జి పిలిస్తే చాలా కష్టం అవుతుందిరా. వస్తున్నారు. రేయ్ నడవండ్రా. అమ్మా చల్లగా ఉండు. లోకి అన్నకి, లోకి అన్నకి, లోకి అన్నకి. చెప్పండి, ఇప్పుడు అరవకండి. నేను లోపలికి వెళ్ళి రిలీజ్ అయ్యి వస్తాను చూడు, అప్పుడు అరవండి. ఏమా అన్నీ చెప్పావు కదా? రే భయపడకండ్రా, అంతా అరేంజ్ చేశాను. రిలీజ్ అయినట్టే. నెల జైలర్కి డబ్బులు ఇస్తున్నాను కదరా, ఎందుకురా ఇలా తగ్గిపోయారు? జైలు నుంచి ఇంటికి వచ్చాక బాగా చేసి పెడతాను, వెళ్ళరండి. రేయ్ పదండ్రా. అన్నా ముస్తాక్ ఫోన్ చేశాడన్నా. बाद में फोन करने को बोलो. సరే అన్న. ఓకే అన్న. ఏమైందిరా నీకు ఇట్టా అయ్యావు? ఆ చిన్న గొడవ అయింది. లోకి ప్రదీప్ బయటకు వస్తారా? వస్తారు, అదిగో వచ్చేసారు. రే యారో తీసుకురండి రా. నా బంగారు కొండలు. ఇటెవరా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, జైలర్ దిష్టి, ఆళ్ళ దిష్టి, ఈళ్ళ దిష్టి, నాశనం అయిపోవాలా. ఉయ్యరా? ఏందమ్మా ఇది? అరే ఉయ్యే. గుమ్మడికాయ ఇవ్వరా? కర్పూరం వెలిగించో. అంకుల్, లోకి ప్రదీప్ రిలీజ్ అయ్యారు. అవునా? అవును అంకుల్, కేసు కొట్టేశారు. ఏమైందన్నా? అన్నా ఆ లోకిని ప్రదీప్ని వదిలేశారట. అవునా? వాళ్లను బయటకు రాకుండా 7 సంవత్సరాలు ఇరికిచ్చాను. 3 సంవత్సరాల్లోనే బయటకు వచ్చేసారు. అన్నా టెన్షన్ పడకు. వాడు బయటకు వచ్చి ఏం పీకుతారన్నా? నువ్వు హైదరాబాద్ కి డాన్వి. నేనుండగా మిమ్మల్ని ఎవరేం చేస్తారన్నా? ఏయ్! నా లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు. ఏయ్! నేను నా లెవెల్లో డీల్ చేస్తానరా అంటే వాళ్ళు చెత్త నా కొడుకులు, చెత్తగాళ్ళు. ఎంత చిల్లర పైనైనా చేస్తారు. సరిగ్గా ప్లాన్ చేసి స్కెచ్ వేయాలి. ఎందుకురా బట్టలు ఇప్పకుండా కూర్చున్నారు? అబ్బా ఇలాగే చేస్తారమ్మా. ఇప్పి కింద ఏంట్రా? రేయ్ తీరా, తవలేరా, తీరా. ప్యాంటు కూడా ఇప్పాలా? ఎప్పరా? తగలబెట్టు. ఆ వేణులు నా తల మీద పోయిరా. రే ఈ బట్టలు తగలబెట్టండ్రా.